టీవీఎస్ కార్తికేయ షోరూంలో టెక్నీషియన్స్ మరియు సేల్స్ అండ్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను. ఆకర్షణీయమైన జీతం ఇవ్వబడును. మరెందుకు ఆలస్యం? ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. ప్రొపరైటర్ రవి 9849729191 8919328886. అడ్రస్ వినాయక్ నగర్, తుమికాపల్లి విలేజ్, కొత్తవలస మండలం. అప్పన్న దొరపాలెం గిరిజనులకు నేను ఉన్న ఎమ్మెల్యే కోలా లలిత కుమారి. మీ ప్రతిపాదన ఇవ్వండి, శంకుస్థాపన లోపు మీ పనులు చేయించే బాధ్యత నాది. ఎమ్మెల్యే కోలా. డిఎస్పి శ్రీనివాస్ సమక్షంలో పటిష్ట బందోబస్తు మధ్యలో గ్రామ సభ. ఎమ్మెల్యే మాటను గౌరవించిన గిరిజనులు, ప్రతిపాదనలో సంతకాలు పెట్టిన అప్పన్న దొరపాలెం గ్రామస్తులు. వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో అప్పన్న దొరపాలెం గ్రామంలో గ్రామ సభ తహసీల్దార్ నీలకంఠరావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోలా లలిత కుమారి, ఆర్డీఓ దాట్ల కీర్తి పాల్గొన్నారు. ఎమ్మెల్యే కోలా మాట్లాడుతూ, మీకు గతంలో నేను ఏ విధంగా నిలబడ్డానో ఇప్పుడు మీ భూముల విషయంలో కూడా ఆ విధంగానే నిలబడతానని అన్నారు. మీ యొక్క ప్రతిపాదన మాకు ఇస్తే మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరికి మాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకొని వెళ్ళి మీ యొక్క డిమాండ్స్ని తెలియచేద్దామని అన్నారు. కార్యక్రమం కాస్త గందరగోళంగా జరిగినప్పటికీ చివరికి ప్రతిపాదనలో గ్రామస్తులు గ్రేహౌండ్ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు స్థలం కేటాయించి సర్వే నెంబర్లలో స్థలం కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, నష్టపరిహారం చెల్లించలేని ఎడల సంబంధిత రైతులకు ప్రత్యామ్నాయ భూమిని కేటాయిస్తూ డీ పట్టాలు మంజూరు చేయాలి అని, గ్రామ పంచాయతీ పరిధిలో గల రైతుల ఆధీనంలో ఉన్న మిగతా భూములకు డీ పట్టాలను మంజూరు చేయాలని, ఒకవేళ ఎంత భూమి కోల్పోతే అంత భూమి ఇవ్వలేని పక్షంలో ఇచ్చిన భూమిని VMRDA చే అనుమతి పొంది ఇవ్వాలని అన్నారు. ప్రస్తుతం కోల్పోతున్న భూమిలో ఉన్న జీడి మామిడి తోటలకు నష్టపరిహారం చెల్లించాలని, రైతులకు నూతనంగా మంజూరు చేయబడిన డీ పట్టా భూమి యందు మొక్కలు పెంచడానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా లేదా ITDA ద్వారా నిధులు మంజూరు చేయాలని, గ్రేహౌండ్ శిక్షణా కేంద్రం నిర్మించినప్పుడు జరిగే నిర్మాణ పనులలో భూములు కోల్పోతున్న రైతులకు భాగస్వాములు చేయాలని, పై డిమాండ్లన్నిటికీ గ్రేహౌండ్ శిక్షణా కేంద్రం శంకుస్థాపన జరిగే లోపల నెరవేర్చాలని, గతంలో గిరిజన విశ్వవిద్యాలయమునకు భూసేకరణ సమయంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలలో ఇల్లు నిర్మించుటకు నిధులు మంజూరు చేయాలని ప్రతిపాదనలో రాయడం జరిగింది. ఆ అనంతరం ఎమ్మెల్యే కోలా లలిత కుమారి, ఆర్డీఓ దాట్ల కీర్తి సమక్షంలో గ్రామస్తుల సంతకాలు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో అప్పన్న దొరపాలెం సర్పంచ్ రాములమ్మ, ఎంపీటీసీ ఉగ్గిన గురూజీ, గ్రామస్తులు నరసింగరావు, గిరి, నాగరాజు, పైడిరాజు తదితర యువత, 5 మండలాల పోలీస్ సిబ్బంది, పంచాయతీ సెక్రటరీలు, VROలు తదితరులు పాల్గొన్నారు. మీ అందరినీ చూసే భాగ్యం ఈనాటి కూటమి ప్రభుత్వం నాపై ఒక బాధ్యతతో మీ వద్దకు వెళ్ళమని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాలతో నేను రావడం జరిగింది. మరి మీ ఆడబిడ్డను మొన్న జరిగిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో మన నియోజకవర్గంలో, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించినందుకు ముందు ఉన్న అప్పన్న దొరపాలెం కుటుంబ సభ్యులందరికీ ఆడబిడ్డ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ, తల్లి ఎలక్షన్స్ తర్వాత ప్రైవేటు కార్యక్రమాల్లో నేను హాజరవుతున్నా, ప్రభుత్వ కార్యక్రమాల్లో మరి ఈనాటి 9 నెలల కాలంలో ఇదే ప్రారంభం. మీ ఆడబిడ్డని గతంలో కూడా మీరు శాసనసభ్యురాలుగా నన్ను నడిపించారు. అదే బాధ్యతతో ఈనాడు కూడా మీకు ఆనాడు ఏదైతే మాట ఇచ్చానో ఆ మాటకే కట్టుబడి మీకు ముందు ఏవైతే ఆనాడు గిరిజన యూనివర్సిటీ కోసం మీ అందరి సహకారంతో ఆనాడు ఇక్కడ 550 ఎకరాల చిల్లర భూమి మనం కేంద్రానికి ఇవ్వడం మీ అందరూ పెద్ద మనసుతో ఒప్పుకున్న తర్వాతే ఆ ప్రతిపాదన ముఖ్యమంత్రి గారు పంపారు. మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వం మరి గజపతినగరం నియోజకవర్గ ప్రాంతాల్లో శంకుస్థాపన చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు, మన యువతకు ముఖ్యంగా మా తమ్ముళ్ళకు తెలుసు.
మరి ఈనాటి కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం మాదిరిగా మేము వ్యవహరించట్లేదు. ఆనాటి ప్రభుత్వం ఎక్కడైతే అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలు ప్రారంభించారో ఆ నిర్ణయానికే ఇవాళ మేము కట్టుబడి కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. వాళ్ళలాగా చెప్పేదొకటి చేసేదొకటి కాకుండా ఎక్కడైతే మనం ఆనాడు ఆ ప్రభుత్వం పనులు రాష్ట్రం అంతా కూడా ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారో ఆ ప్రాంతంలోనే మరి చేస్తూ మరి మన ప్రాంతానికి ఈనాటి మోడీ గారి సహకారంతో ఒక శిక్షణా తరగతుల యొక్క శిబిరం ఇక్కడికి రాబోతా ఉంది. మీరందరూ కూడా పెద్ద మనసుతో ఆలోచించాలి. ఇంకా ఇక్కడికి మంచి మంచి చిన్న ఐటీ కంపెనీలు కూడా వస్తాయి. మన ప్రాంతం, మన అప్పందరపాలెం ప్రాంతంలో మనకి భవిష్యత్తు రోజుల్లో 5 ఏళ్ల లోపు ఇక్కడ ముఖ చిత్రమే మారిపోతుంది. ఆర్థికంగా అందరూ కూడా చిన్న చిన్న పనుల నిమిత్తమో లేకపోతే చిన్న వ్యాపారాలు పెట్టుకోవడానికో ప్రభుత్వం ద్వారా నేను మీకు ఏవైతే ఐటీడీఏ పరిధిలో ఉన్న వాటిని కూడా తీసుకొచ్చి ఇక్కడ నేను అప్పచెప్తాను. అవన్నీ కూడా ఆ రోజు పరిగణలోకి తీసుకుని దానికి బ్రీఫ్గా మేము ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది క్లియర్గా. ఆ రోజు మీరు అందరూ నన్ను కోరిన ఏంటంటే, మేడం మీరు చెప్తే కాదు, మా గౌరవ ఎమ్మెల్యే గారు మాకు హామీ ఇవ్వాలి. మాకు హామీ ఇస్తే మేము ఫర్దర్ మీరు ఏదైతే తీర్మానం చేయమంటున్నారో ఆ తీర్మానం మేము చేయడానికి మా యొక్క డిమాండ్లన్నిటితో ప్రభుత్వానికి తీర్మానం పంపించడానికి మాకు ఏ విధమైన అభ్యంతరం లేదని చెప్పడం జరిగింది. సో ఈ విధంగా చెప్పారు గ్రామస్తులు కాబట్టి నేను ఎమ్మెల్యే మేడం గారిని పర్సనల్గా మేడం ఈ విధంగా వాళ్ళు మీ తరఫు నుంచి అంటే అధికారులుగా నేను చెప్తే వాళ్ళు మీ అందరూ ఆ రోజు మెన్షన్ చేసింది ఏంటంటే, మీ అధికారులు ఈరోజు నాకు హామీ ఇస్తారు, రేపు మారిపోతారు, అప్పుడు మాకు ఎవరు అంటే ఆర్డో గారు మీరు ఉంటారు, రేపు మీరు మారిపోవచ్చు, ఎంఆర్ఓ గారు ఈరోజు ఉంటారు, రేపు మారిపోవచ్చు, బట్ ఎమ్మెల్యే గారు 5 సంవత్సరాలు ఉంటారు కదా. మీ అందరూ ఎమ్మెల్యే గారి మీద నమ్మకంతోనే ఆవిడని ఇంత ఓట్లేసి చక్కగా గెలిపించి ఆవిడ శాసనసభ్యురాలుగా ఈరోజు ఎస్కోట్ నియోజకవర్గానికి కూర్చోబెట్టారు. కాబట్టి మేడమే ఇంత పర్టికులర్గా నాది హామీ అన్నప్పుడు మీరందరూ ఈ విధంగా గౌరవించకుండా ఉంటారు అనేది సబబు కాదు అనేది అధికారులుగా మా ఉద్దేశం. భూమికి భూమి ఇస్తాము, దానికి డీ పట్ట చేసిస్తాము అని అన్నారు. ఈ రోజు ఏం చెప్తున్నారు, ఏదైతే డీ పట్టదారులు 5 ఉన్నారు ఇక్కడ, అంతే మేడం, 5 డీ పట్టాలు ఉన్నాయి. మిగతా వాళ్ళు కాబట్టి డీ పట్టాలు అందరూ ఆక్రమణ, ఆ ఆక్రమణలో ఉన్న వాళ్ళు కూడా పూర్తి ఇస్తామని చెప్పారు ఆ రోజు. ఈ రోజు మేడం గారు గౌరవ ఆర్డీఓ గారు ఏం చెప్తున్నారు, ఎంఆర్ఓ గారు సగమే ప్రపోజల్ పెడతాం అంటున్నారు. ఒకవేళ సగమే ప్రపోజల్ పెట్టే ఉద్దేశం మీకుంటే మాకు కూడా చేసేవండి, దానికి మేము ఒప్పుకుంటాం. అంతేగాని డీ పట్టా అయితే ఎంత భూమి పోతే ఆక్రమణ అంతా ఇవ్వండి, లేదు ఆక్రమణలో సగం ఇస్తామంటే కూడా 10 చేసి మాకు ఇవ్వండి, దానికి మాకు అభ్యంతరం లేదు. రెండోది ఏంటంటే, మాకు పూర్వం నుంచి కూడా ఇక్కడ డీ పట్టా హోల్డర్స్ ఎవరు లేరు. అప్పందరపాలెంలో చాలా తక్కువ, ఎవరు పట్టాలు ఎవరు ఆఫ్ లేదు ఉన్నారు కానీ పట్టాలేవు. ఆ డిమాండ్లో మీరు ఒకసారి చూస్తే, మేడం గారు ఇచ్చినటువంటి పంచాయతీ రివ్యూ చేసిన డిమాండ్లో మీరు ఒకసారి చూస్తే వాళ్ళందరూ కూడా అందులో మాతో పాటు మా ట్రైబల్ విలేజ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆక్రమణ ప్రతి ఒక్కరికి డీ పట్ట అడిగాం, దానికి ఒప్పుకున్నారు. కానీ ఈ రోజుల్లో మిగతా రైతుల గురించి ఇక్కడ ఊసు అనేది రావడం లేదు. ఎంతసేపు 179 ఎకరాల గురించి మాట్లాడటం తప్ప మిగతా రైతుల గురించి ఎవరు మాట్లాడటం లేదు. వాళ్ళకు కూడా ఇస్తామన్నారు. మేడం గారి దయ వల్ల 2019 ఎలక్షన్ ముందు 32 మంది రైతులకి ఆ రోజు పోరాట శ్రీనివాసరావు ఉండేటప్పుడు సెంటున్నర సార్ ఇల్లు జాబు మేడం గారి చేతుల మీద ఇచ్చాం, దానికి మీరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అలాగే ఈ అన్ని నమ్మకాలతోటే రేపు 2022 సంవత్సరంలో పార్టీ పోయిన తర్వాత ఇక్కడ నుంచి ట్రైబల్ యూనివర్సిటీ వెళ్ళిపోతే 152 ఎకరాలతో డివైడ్ చేస్తూ ఏపీఐసీకి ఇస్తామని చెప్పారు, దాన్ని మేము వ్యతిరేకించాం. తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఏపీఐసీ వద్దు, ఏకంగా 526 ఎకరాలు ట్రైబల్ యూనివర్సిటీ బదులు దీనికి వెళ్దామా, ట్రైబల్ యూనివర్సిటీ ఆల్రెడీ అయిపోతుందని చెప్తున్నారు. ఓకే మేడం, మాకైతే ఇబ్బంది లేదు. ఆ రోజున ట్రైబల్ యూనివర్సిటీ వస్తే మా తాలూకు ఉపాధ్యాయులు ఏంటని మాకు తెలుసు. మా జనరేషన్ కాకపోయినా నెక్స్ట్ జనరేషన్ అయినా అక్కడికి అన్ని సెక్యూరిటీ గార్డ్ పోస్టులు అయినా ఏదో పోస్ట్ ద్వారా అక్కడ ఉపాధి కలుగుతుంది. ఈ రోజున గ్రేవెన్స్ నిర్మించడం వల్ల ఆ ఉపాధి అనేది మాకు కలగదు. ఎందుకంటే వాళ్ళు సెక్యూరిటీలో మనకి సెక్యూరిటీ, మనం ఎందుకు ఇంకా అక్కడ సెక్యూరిటీ పోటీ మనకి ఇస్తారు, ఉపాధి అనేది లేదు. ఆ ఉపాధి మీద గురించి
మరి మీరు కొద్దిగా మా గురించి ఆలోచించాలని కోరుచున్నాం. ఇంకా నెక్స్ట్ అంశం ఏంటంటే ఇక్కడ చాలామంది పిల్లలు ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్. ఇక్కడ కొద్దిగా ఎంప్లాయ్మెంట్ కావాలి మాకు. ఆ ఎంప్లాయ్మెంట్ గురించి కూడా మీరు మాకు కొద్దిగా భరోసా ఇవ్వాలని కోరుచున్నాం. అలాగే మా విలేజ్లో ఉన్నటువంటి అది గతంలో మేడం గారు మాకు చిన్న హామీ ఇచ్చారు అప్పుడు కూడా ఏ కమ్యూనిటీ భవనం కడదామని. ఇవన్నీ ఆశలతో మొన్న ఎలక్షన్లో మేడం గారికి ఆ రోజు మాట ఇచ్చాం స్టేజ్ మీద ఉండి, మేడం గారు మీకు బంపర్ మీద ఇస్తామండి అని చెప్పాం. దాని ప్రకారం మీకు బంపర్ మీద ఇచ్చాం. ఈ రోజు కూడా నీ సమక్షంలోనే మిమ్మల్ని ఇక్కడ పిలుస్తూ ఈ డిమాండ్లని నెరవేర్చాలనేదే మా ప్రధాన ఉద్దేశం మేడం. కానీ ఈ యొక్క ప్రజలందరినీ కూడా ఆ సమస్యలు విని మీరు సీఎం దృష్టిలో తీసుకెళ్ళడానికి పంచాయతీ రివల్యూషన్ అడుగుతున్నారు. 2018 సంవత్సరంలో మీకు పంచాయతీ రివల్యూషన్ మాత్రం ఇచ్చాం. ఆర్డీఓ మేడం గారు బాగా గమనించాలి. మేము ఇచ్చి పంచాయతీ రివల్యూషన్ మీకు ఆల్రెడీ ప్రతిపాదన పెట్టాం 2018లో. ఇక్కడ ఏదైనా 520 ఎకరాలు తీసుకున్నట్లయితే మాకు ఈ డిమాండ్స్ నెరవేర్చడం మీకు పెట్టాం. మళ్ళీ ప్రత్యేకించి ఇప్పుడు పంచాయతీ రివల్యూషన్ అనేది దిశలో ఏంటనేది ఇప్పుడు మాలో ఉన్నటువంటి ప్రధాన డౌట్. పంచాయతీ రివల్యూషన్ డబ్బులు ఇచ్చిన పంచాయతీ రివల్యూషన్ ఆ రోజు కూడా అదే సార్. అంటే అప్పటికప్పుడు వ్యాపారం మీది, ప్రచారం మాది. మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి FTP న్యూస్లో యాడ్స్ పొందండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.